వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో కాళేశ్వరం సెగలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద అవినీతి జరిగిందని పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి సిబిఐ ఎంక్వైరీకి అప్పజెప్పడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బగ్గుమన్నారు. కావాలని బీఆర్ఎస్ పార్టీని అభాస్పాలు చేసేందుకు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు నాటకమాడుతున్నాయని ఆరోపిస్తూ తాండూరులో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని పేర్కొంటూ షాడో ఎమ్మెల్యే దోచుకుంటున్నారని యాలాల్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించడంతో యాలాల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేడు మీడియా సమావేశంలో ముక్తకంఠంతో ఖండిస్తూ స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారని అన్నారు. స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బుయ్యని సోదరులు తాండూరు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని, ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజల గుండెలో నిలుస్తున్నారని వెల్లడించారు. పసలేని ఆరోపణలు చేస్తే సహించేది లేదని, దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. వేల కోట్ల రూపాయలతో తాండూరు అభివృద్ధి కోసం కృషి చేస్తున్న బుయ్యని సోదరులపై ఆరోపణలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యాలాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమప్ప మరియు కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు పాల్గొన్నారు. తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి మనోహర్ రెడ్డి గారి గురించి, వాళ్ళ తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి గారి గురించి మన రవీందర్ రెడ్డి గారు, యాలాల మండల టీఆర్ఎస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. ఒకటి, ఆయన ఎక్కడ దోపిడీలు చేయడం లేదు, దొంగతనం చేయడం లేదు, బొరమమ్ముకోవడం లేదు, ఉసుకమ్ముకోవడం లేదు. మీలాగా మీరు దోపిడీ చేసిండ్రు, దొంగతనం చేసిండ్రు, సంపాదించుకున్నారు, కూర్చొని గప్పాలు కొడుతున్నారు. ఆయన ఎక్కడెక్కడ సేవ చేస్తున్నాడు, ఎంతమందికి సామాజిక సేవ చేస్తున్నాడు, ఎవరైనా చనిపోతే, ఎవరైనా పెళ్లిళ్ళు ఉంటే వేల రూపాయలు దాన ధర్మం చేస్తున్నాడు, బార్డర్లు ఉండే సైనికులకు కూడా ప్రతి నెల అమౌంట్ పంపిస్తున్నాడు, సామాజిక సేవ చేస్తున్నాడు. మీ కళ్ళ ముందర కనబడతలేదు అని అడుగుతున్నారు రవీంద్ర రెడ్డికి. జరా ఆలోచన చేసి తెలివితోని మంచిగా ప్రశాంతంగా మాట్లాడండి. అధికారం పోతుంది, వస్తుంది. మళ్ళీ భవిష్యత్తులో ఎవరికైనా రావచ్చు, ఎవరికైనా అవ్వచ్చు. అధికారం లేనంత మాత్రాన మతికోల్పోయి మాట్లాడితే ఎట్లా? కనబడతలేదా? 800 కోట్ల పైచీలకు డెవలప్మెంట్ చేసిండు మా ఎమ్మెల్యే గారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కనిపిస్తలేదా? 200 చిల్లర. లక్ష్మీనారాయణపూర్ నుంచి మైలవరం రోడ్డు కనిపిస్తలేదా? మీ ఇంటికి పోతావు కదా, కనిపించదా? ఇంటికోవా? కళ్ళు మూసుకొని బటాడుకొని పోతావు ఇంటికి, కళ్ళకు పోగదా? రేషన్ కార్డులు ఇంతవరకు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇచ్చిన పాపాన అవ్వలేదు. మీరు వాస్తవంగా మాట్లాడుతూ మీరు ఇచ్చిన రేషన్ కార్డులు పెండ్లమో సేడనుకున్నాలే, అల్లుడే సేడనుకున్నాలే, గొర్రెలు అంటే బర్రెలే ఉంటాయి అన్న గప్పాలు కొట్టిన కేసీఆర్ 10 ఏళ్ళలో ఒక ఇల్లు ఇచ్చిండా? ఇప్పుడు ఇల్లు 3,500 ఇల్లు నియోజకవర్గానికి ఇచ్చిండు. కనిపిస్తలేదా మీకు? ఇచ్చిండా లేదా? బస్సు మహిళలకు ఫ్రీ ఇచ్చిండు. 500 సిలిండర్ మీద తక్కువ వేసి ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు, మా మనోహర్ రెడ్డి గారు. 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇచ్చిండు. అది కూడా కనిపిస్తలేదా? ఇప్పుడు దిమాగ్ పనిచేస్తలేదా, లేకుంటే మబ్బులు ఉండి మైకంలో మాట్లాడుతున్నారా? అట్లా మాట్లాడకుండా అధికారం వస్తుంది పోతుంది. ప్రశాంతమైన వాతావరణంలో మాట్లాడండి, నిజం మాట్లాడండి. ఆరోపణలు లేనికి ఆధారాలు లేకపోతే ఊగే కూర్చోండి. లేకుంటే వాస్తవంగా ఆధారాలు ఉంటే ఉస్కామిండు మరమమ్మిన ఆధారాలు తీసుకురండి, మాట్లాడదాం. ఇష్టం వచ్చినట్లు పిచ్చి పిచ్చి మాట్లాడి ఉండ గౌరవం పోటుకోద్దని తెలియజేస్తున్నారు రవీంద్ర రెడ్డి గారు. మీకు దయచేసి ఇంకెప్పుడు అట్లా మా పెద్దల గురించి మాట్లాడదు, తప్పుగా మాట్లాడదు. మేము ఎప్పుడు రోహిత్ రెడ్డిని, మేము కాంగ్రెస్ పార్టీ రోహిత్ రెడ్డిని మేము కష్టపడి గెలిపించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వస్తుంది. టీఆర్ఎస్లో పోతే ఒక్కరోజు విమర్శించలేదండి మేము. ఎందుకంటే మేము గెలిపించినాం కాబట్టి విమర్శించలేదు. నీవు గెలిచి విమర్శిస్తాం అన్నట్లు మేము గెలిపించినాం కాబట్టి మీ పార్టీల కోసం మేము ఎప్పుడు ఆయన అనలేదు. కాబట్టి ఆయన మనోహర్ రెడ్డి గారు ఇక్కడ కమిషన్ తింటున్నాను. మీలాగా జర గౌరవంతో మాట్లాడండి, పెద్దలకు గౌరవించండి, మీకు కూడా గౌరవం ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాం. వచ్చినట్ల కోట్లాది రూపాయలు ఈరోజు డబ్బులు దుర్వినియోగం చేసుకొని మీ ఆస్తులు అంతస్తులు ఈరోజు కోట్లాది రూపాయలు పడగలెత్తిండ్రు. మీరు పబ్లిక్ పైసలన్నీ దోసుకొని. నేను ఒకటి అడుగుతున్నా రవీంద్ర రెడ్డి గారికి, 2014 తర్వాత 13 ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఏ విలేజ్లైనా ఈ రాష్ట్రాన్ని తొల్లగొట్టినాక ఈరోజు గ్రామాల్లో పడ్డ ఓన్లీ ఈ స్కూల్లో ఎవరు ఇట్లా కసుకొట్టేటోళ్ళు లేరు. ఇది చరిత్ర మాది, మేము పరిపాలన చేసే చరిత్ర మాది, మీది దొంగల చరిత్ర అంటని చెప్పి ఆశిస్తూ మళ్ళొకసారి ఇటువంటి మాటలు మా పార్టీ పైన, మా ఎమ్మెల్యే పైన, మా శ్రీనివాసరెడ్డి అన్న ఈరోజు యాలాల్ మండలం ఉన్నాడంటే పేదల కోసము కష్టపడి అన్న అంటని చెప్పి సూచనిస్తున్నాడు. వాళ్ళ మీద లేనిపోని అబండాలు మళ్ళా మీరేదన్నా ఎక్కడైనా నోరు జారిందనుకో మీ ఇండ్ల పైనకి వస్తే మీ పైన దాడి చేస్తామంట చెప్పి
మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఏదైతే బీఆర్ఎస్ నాయకులు మరియు గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడైనటువంటి శ్రీనివాసరెడ్డి గారి పైన ఏదైతే ఆరోపణలు చేసినారో మరి ఆ యొక్క పసలేని ఆరోపణలు చేయడం వారికి సిగ్గుచేటు. ఈ యొక్క మొరం కానీ ఇసుక కానీ ఎమ్మెల్యే గారి మరి తమ్ముడు మరి షాడో ఎమ్మెల్యేగా ఉండి ఈ యొక్క తతంగాన్ని నడిపిస్తున్నాడని వారు ఏమైతే ఆరోపించారో ఆ ఆరోపణలను వాళ్ళు రుజువు చేయాల్సిన అవసరం ఉంటుంది. మేము ఇంతకే వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మీరు ఆరోపణ చేసిండ్రు కదా, దాన్ని నిరూపణ చేయండి. నిరూపణ చేసినట్లయితేనే మీరు సరైన న్యాయంగా మేము గుర్తిస్తాం. అయితే వారి ముఖ్య ఉద్దేశము, వాళ్ళ బాధ అంతా ఏంటంటే ఒక వారం రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. అయితే వాళ్ళు ప్రజల్లో లేరు. ఏదో ఒక పెద్ద వ్యక్తితో ఇట్లా కొట్టి మేము ప్రజల్లో ఒక సెన్సేషనల్ అయిపోదామనే ఉద్దేశంతో ప్రజలు వాళ్ళు మర్చిపోయారు. గత 20 మాసాలుగా వాళ్ళు ఇలాంటి ఈ యొక్క అభివృద్ధిని చూసి ఓరలేకపోతున్నారు, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. కాబట్టి ఆ డిప్రెషన్లో వాళ్ళు ఏదో ఒకటి ఇచ్చేసి సెన్సేషన్ అయితే లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రజలు మనం మర్చిపోతున్నారు. మళ్ళీ ప్రజల్లోకి వద్దామనే ఉద్దేశం ఉంటే మీరు ప్రజల్లోకి రావాలంటే ప్రజాసేవ చేయండి, ప్రజల్లో ఉండండి, మేము స్వాగతిస్తాం. ప్రతిపక్షంగా ఏదైనా పాలక పక్షానికి సూచన సలహాలు ఇవ్వండి, మేము స్వీకరిస్తాం. కానీ ఏదో అసలేని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. మరి ముఖ్యంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో మరి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఏ విధంగా అయితే సుఖ సంతోషాలతో ఉన్నారో మరి మీరు కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటారు. మీకు ఆ యొక్క ప్రజల నుంచి వీళ్ళకు వ్యతిరేకత కనిపిస్తున్నందువల్లనే వాళ్ళు ఈ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి పేదవాడు ధనవంతుడు తిన్న విధంగా సన్నా బియ్యంతో మరి 3 పూటలు అన్నం తింటున్నాడు. అది కాంగ్రెస్ పార్టీ యొక్క మరి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున గారి కలిగే మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టినాడు. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వస్తే మరి గత 10 సంవత్సరాల నుండి ఒక్క కుటుంబానికి ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలు లేదు. ఒక బై ఎలక్షన్లు వచ్చిన నియోజకవర్గాలు ఇచ్చిండ్రు, అది ఓట్ల గురించి. కాకపోతే అక్కడ ఉన్నది ప్రజలు, మిగతా నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు పేదలు వినరా, వాళ్ళకు ఓన్లీ ఓట్లే అవసరం కానీ ప్రజలు వాళ్ళకు అవసరం లేదు. కాబట్టి దయచేసి మరి ఈరోజు మరి గ్రామీణ ప్రాంతంలో నిరుపేదలకు ఒక్క గూడు కల్పించలేదు. 10 సంవత్సరాలు డబల్ బెడ్రూమ్ అన్నారు, దాన్ని ఊసేయలేదు. సో ఒకరోజు టెంకాయ కొట్టిండ్రు, అటే పోయిరు. ఈరోజు గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 3500 ఇళ్ళు ఇప్పుడు ఆల్రెడీ గ్రౌండ్ అవుతున్నాయి. ఇంకొక 3500 ఇళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గర ఉంటే అతి త్వరలో అవి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కావున నాయకులారా, మీరు ఏదైతే అబద్ధాలు మాట్లాడుతున్నారో శ్రీనివాసరెడ్డి గారి పైన, వాటిని తక్షణమే మీరు ఉపసంహరించుకోవాలి. లేదా ఆధారాలతో రండి, ఎక్కడైనా మీరే నిర్ణయించండి, మేము వస్తాం. ఆధారాలు ఉంటే దానికి దేనికైనా మేము సిద్ధమే. కానీ లేనిపోని ఆరోపణలు చేయకండి. మరి ముఖ్యంగా ఇంకొక విషయం, యూరియా విషయం. యూరియా ఎక్కువ ధరకు అమ్ముతున్నారు అని చెప్పి, అయితే సహకార సంఘ వ్యవస్థ గురించి వరకు తెలియనట్టుంది. ఎక్కువ ధరకు అమ్ముతున్నారు అనే ఇప్పుడు 280 రూపాయలకు బ్యాగ్ అమ్మి 260కా 50కా 70కా రసీదు ఇస్తే అక్కడ ఫ్రాడ్ జరిగినట్టు. 280 రూపాయలు బాజాబ్తా తీసుకుంటున్నాం, మేము సభాముఖంగానే తెలియజేస్తున్నాం. 280కి రిసిప్ట్ కూడా ఇస్తున్నాం. 265 రూపాయలే పడుతుంది అంటారు. దాన్ని అమానీయం అవుతుంది. సహకార సంస్థ నడవాలంటే సహకార సంస్థ కూడా సర్వీస్ చేసినందుకు ఒక 10 రూపాయల వ్యవస్థలో ఉంటుంది. వాళ్ళకు అవగాహన లేక మాట్లాడినారు. ఒకవేళ మేము తప్పు ఎప్పుడు 280 రూపాయలు మీ దగ్గర తీసుకుని 270 రూపాయలు ప్రశ్నించినప్పుడు తప్పు జరిగినట్టు కూడా ఆ డబ్బులు కూడా మా సహకార వ్యవస్థనే, వారు కూడా ఒక సభ్యులే సహకార సంఘంలో. కాబట్టి తెలియక మాట్లాడే పద్ధతి కాదు. ముందు కూడా నేను మీకు ఏమైనా ఉద్దేశాలు ఉంటే, సలహాలు సూచనలు ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే ఇవ్వండి, స్వీకరిస్తాం. లేదంటే మీరు మీ ఉనికిని ఎట్లాగో కోల్పోయిండ్రు, గమ్ముకుంటే మరి మీకు కూడా మంచి ఇది ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ శ్రీనివాసరెడ్డి గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు తక్షణమే
వెనక్కి తీసుకోవాలి, లేక మున్ముందు ఇక ఇటుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.